ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాల పల్లాన్ని లాక్కెళ్ళిన మాట నిజం కాదా నిరూపించండి. అయినా ఎంపీ గారికి అంత అవసరం ఏముంటుంది? రెండో మాట, ఆయన విజయవాడ పార్లమెంటుకు ఎంపీ, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపీ. మీరు ఎలా అయితే ఎమ్మెల్యేనో చిన్ని గారు కూడా ఎంపీ, ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే చేతే చేయించాలి పట్టు వస్త్రాలు అన్నది ఎక్కడా లేదు. అది ఆలయ అధికారుల యొక్క నిర్ణయం. నేను ప్రధాన అర్చకులు ఆయనతో కూడా మాట్లాడా, ఆలయ యువతో కూడా మాట్లాడా. అంటే పనిగట్టుకొని అబద్ధాలు చెప్పడంతో పాటు రెండో మాట ఏంటంటే కులం కార్డును అడ్డు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 33 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూటమి పార్టీ గెలిచింది. మేమందరము దళితులమే. దుబ్బాక వెంకటేశ్వరరావు గారు దాదాపుగా నాకు తెలిసి 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు పార్టీలో. మావిడి సత్యం గారు, భుజంగరావు గారు. నేనైతే 1994 దేవినేని వెంకటరమణ గారితో నా సహచర్యం. అయ్యొక 6 ఈ యొక్క 26 దాదాపు 32 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో చాలా దగ్గరగా దేవినేని వెంకటరమణ గారు కానీ, నెట్టం రఘురామ్ గారు కానీ, తొండెపు దశరథ జనార్దన్ గారు కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, వీరందరితో జర్నలిస్టుగా కానీ సానుభూతి పరుడుగా కానీ ఆ పార్టీతో కలిసి తిరిగిన వ్యక్తినే. మీకు క్రమశిక్షణ తెలియదు, ఒక పార్టీలో ఎలా ఉండాలో తెలియదు. 3 సార్లు కమిటీ పిలిపించింది. కమిటీ పిలిపించినా కూడా మీరే సమాధానం చెప్పారో ఆ కమిటీ చూసుకుంటుంది. ఇంకా నేను ఆ జోలికి కూడా పోవడం అలా. అంటే ఒక దళిత కార్డుని అడ్డం పెట్టుకోవడం ఏంటి? ఈ రోజున రాష్ట్ర హోంమంత్రి గారు ఎవరండి? నేను అడుగుతున్నా తిరువూరు ఎమ్మెల్యేని. రాష్ట్ర హోంమంత్రి గారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఎవరు?